శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సీఎం చంద్రబాబు పాపానికి ప్రక్షాళన కోరుతూ కడపలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నగర మేయర్ సురేష్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పర్యులు ఆజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం ఆజాద్ బాషా. ఇక ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఇక దేవులను రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. మరి ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి మరి తన పర్యటన కూడా విరమించుకున్న జరగడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు ఆలోచించి మరి అది కూడా విరమించుకోవడం జరిగింది. మరి తర్వాత కూడా మరి దాని తిరుమలకు దర్శించుకుంటే మరి ఇంకొకటి తెరపైకి తీసుకురావడం జరిగింది, డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి. మరి ఇవాళ నేను సూటిగా మరి ఈ మీడియా ముఖంగా మరి ఎవరైతే పెద్దలందరూ కూడా చెప్తున్నారో డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళకందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా మరి ఏదైనా తిరుమలకు దర్శనం చేసుకుంటున్నారా? మరి ఇప్పటికే 10 సార్లు ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మరి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తిరుమల దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు మరి మన ముఖ్యమంత్రి హోదాలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దర్శనం చేసుకోలేదా? మరి ఏదైతే హోంమంత్రిగా అమిత్ షా గారు మరి తిరుమలకు దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళలేదా? ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మనకి ఆయనకు మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి అంటే మరి ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పుడు మరి ఆ రోజు తిరుమల దర్శనం చేసుకొని మరి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర ముగింపు చేసుకొని కూడా మరి ఇంటికి కూడా వెళ్ళకోకుండా నేరుగా తిరుమలకు వచ్చి మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. మరి అంత పరమ భక్తుడిని మరి ఈరోజు మీరు దేవుని దర్శనం చేసుకోకుండా చేయడం అనేది ఎంత దుర్మార్గమో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో కాదు, ఈ భూమిపైన ఎవరన్నా ఉండాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎంత నీచానికైనా దిగజారుతాడు రాజకీయాల కోసం. ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఆయనకు మేలు జరుగుతుందంటే మరి ఆయన ఏదైనా చేసిన తప్పు అది కప్పిపుచ్చుకోవడానికి కోసము మరి ఇంత నీచానికి దిగజారిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మరి ఇలాంటి వ్యక్తిగా మనము మరి పట్టం కట్టిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకొని మరి ఈరోజు ఖచ్చితంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా దేవుని కూడా కోరుకోవడం